సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే 2024 జనవరి మంత్లో మనకి ఎన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అండ్ అలాగే అవి ఏ డేట్లో మనకి చూడడానికి అవైలబుల్గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి జనవరి మంత్లో 10 మూవీస్ అయితే ఉన్నాయన్నమాట. సంక్రాంతిగా మనకి ఒక 5 or 6 మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. మరి అవి ఏ మూవీస్ అండ్ అలాగే ఏ డేట్లో మనకి చూడడానికి అవైలబుల్గా ఉంటాయి చూసేద్దాం. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే త్రివిక్రమ్ గారు అండ్ అలాగే మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చినటువంటి గుంటూరు కారం. ఈ మూవీ వచ్చేసరికి మనకి 2024 జనవరి 12న మనకైతే అవైలబుల్గా ఉంటుంది థియేటర్. మరి ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ అండ్ అలాగే దాంతో పాటు ఒక 2 సాంగ్స్ వరకు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇందులో హీరోయిన్ గా శ్రీలీల గారు అయితే యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు శ్రీలీల గారి పైన చాలా ట్రోల్స్ అయితే రన్ అవుతున్నాయి. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు ఒక 4 మూవీస్ వరకు శ్రీలీల గారు చేసినవి ఫ్లాప్ అవడం అయితే జరిగింది అనమాట వరుసగా. అంటే మనకి స్కంద మూవీ అండ్ అలాగే దాంతో పాటు ఆదికేశవ మూవీ, ఇంకా మనకి రీసెంట్ గా వచ్చినటువంటి నితిన్ గారిది ఎక్స్ట్రాడినరీ మ్యాన్, ఈ 3 మూవీస్ అయితే వరుసగా ఫ్లాప్ కొట్టడం అయితే జరిగింది. మరి నెక్స్ట్ వచ్చేసరికి గుంటూరు కాలంలో అయితే కనిపించబోతున్నారు అనమాట శ్రీలీల గారు. సేమ్ ఇదే విధంగా మనకి పూజ హెగ్డే కూడా అప్పుడైతే ట్రోల్స్ అయితే రన్ అయ్యి ఇప్పుడు మనకి శ్రీలీలకి అయితే ఆ పరిస్థితి అయితే రావడం జరిగింది. చూసుకున్నట్లయితే మనకి జనవరి 13న రవితేజ గారు అండ్ అనుపమ పరమేశ్వర్ గారి కాంబినేషన్ లో రాబోయే ఈగల్ మూవీ, ఈ మూవీ వచ్చేసరికి మనకి జనవరి 13న అయితే రిలీజ్ అవుతుంది థియేటర్స్ లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి విక్టర్ వెంకటేష్ గారిది సహిందవ్ మూవీ, ఈ మూవీ వచ్చేసరికి మనకి జనవరి 13th నుంచి అయితే థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి రజనీకాంత్ గారిది లాల్ సలాం, ఈ మూవీ వచ్చేసరికి మనకి జనవరి 14th అయితే థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు మనకి ధనుష్ గారిది కెప్టెన్ మిల్లర్, ఈ మూవీ వచ్చేసరికి మనకి జనవరి 15th అయితే థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు అనమాట పండుగ రోజు. అండ్ అలాగే ఇంకా మనకి నారా రోహిత్ గారిది ప్రతినిధి 2, ఈ మూవీ వచ్చేసరికి జనవరి 25th అయితే థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విక్రమ్ గారిది తంగాలం, ఈ మూవీలో వచ్చేసరికి విక్రమ్ గారు అయితే భయంకరంగా కనిపిస్తారు. ఇప్పటి వరకు మీరు ఈ టీజర్ చూడకపోయినట్లయితే ఒకసారి చూడండి, మీకు ఆ లుక్ ఏ విధంగా ఉంటది ఏంటనే తెలుస్తుంది. మరి ఈ మూవీ కూడా మనకి జనవరి మంత్ 26th అంటే మనకి రిపబ్లిక్ డే రోజు అయితే మనకైతే రిలీజ్ చేస్తున్నారు అనమాట థియేటర్స్ లో. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి నా సామిరంగా, ఈ మూవీలో వచ్చేసరికి మనకి నాగార్జున గారు అండ్ అలాగే అల్లరి నరేష్ గారు ఇంకా మనకి రాజ్ తరుణ్ గారు, ఈ ముగ్గురు యాక్టర్స్ అయితే ఉండబోతున్నారు అనమాట. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటనే చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి జనవరి 24న మనకి థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అండ్ అలాగే ఇంకా మనకి ఒక 2 మూవీస్ వరకు కన్ఫర్మ్ డేట్స్ అనేవి రాలేదన్నమాట, రిలీజ్ డేట్స్ అనేవి. ఒకటి వచ్చేసరికి శివకార్తికేయన్ గారిది ఏలియన్ మూవీ, ఈ మూవీ వచ్చేసరికి మనకి జనవరి మంత్ లోనే రిలీజ్ చేస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు కన్ఫర్మ్ డేట్ అయితే రాలేదు. అండ్ అలాగే దాంతో పాటు మనకి సెకండ్ వన్ చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండది ఫ్యామిలీ స్టార్, ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది కూడా కన్ఫర్మ్ అయితే కాలేదు. ఈ 2 మూవీస్ అనేవి కన్ఫర్మ్ అయితే కాలేదు, కానీ మిగతా మూవీస్ అన్ని మనకి ఈ జనవరి మంత్ నేను చెప్పిన డేట్ లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది గైస్ ఫైనల్ గా వీడియో వచ్చేసరికి వీడియో కూడా మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.